ఓం నందీశ్వరాయ నమః. మనం ఏదైనా స్వామివారికి విన్నవించుకోవాలి, మన కోరికలు తీరాలి, మనకున్న బాధలన్నీ తగ్గిపోవాలి, మన జీవితంలో ప్రశాంతంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ ఉంటాం. మరి ఆ కోరికను నేరుగా స్వామివారికే చెప్పే కంటే నందీశ్వరుడి చెవిలో చెప్పడం వల్ల చాలా త్వరగా ఫలితం కలుగుతుంది అనే నమ్మకం ఉంటుంది. అండ్ నందీశ్వరుడు స్వామివారికి చాలా ప్రీతిపాత్రం అన్నమాట. అందుకనే మనం ఎప్పుడైనా స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు కానీ, ప్రదక్షిణ చేసేటప్పుడు కానీ స్వామివారికి నందీశ్వర స్వామికి మధ్యలో అస్సలు నడవకూడదు. ఎందుకంటే అలా చేస్తే ఆయనకి ఆగ్రహం వస్తుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు స్వామివారిని చూడాలి అని అనుకుంటూ ఉంటారు కాబట్టి మధ్యలో ఎవరు వచ్చినా కూడా నందీశ్వర స్వామికి అస్సలు ఇష్టం ఉండదు. కాబట్టి మీలో ఎవరికైనా ఈ విషయం తెలియకుండా ఉన్నట్లయితే స్వామివారికి నందీశ్వర స్వామికి మధ్యలో మీరెప్పుడూ ఉండకండి. అలాగే మీరు ఏ కోరిక చెప్పినా కూడా నెరవేరాలి అని అంటే మాత్రం తప్పకుండా నందీశ్వర స్వామి చెవిలోనే చెప్పాలి. అప్పుడే మీ కోరిక నెరవేరుతుంది. శ్రీ 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 త్రికూటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి మీద బ్రహ్మసూత్రం ఉంటుంది. అలాగే పానవట్టం కూడా గోముఖంతో ఉంటుంది. ఎందుకు ఇంత విశిష్టత? బ్రహ్మసూత్రం ఉన్న స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి? అలాగే ఈ దేవాలయంలో ప్రత్యేకించి ఎటువంటి పూజా కార్యక్రమాలు, ఎటువంటి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి? ఈ దేవాలయం ఇంతటి విశిష్టత ఎందుకు సంతరించుకుంది? ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు, వారితో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమః శివాయ. అసలు శివలింగం మీద, దేవుడి మీద బ్రహ్మసూత్రం అనేది ఎందుకు ఉంటుంది తెలియదు. చాలామంది పెద్దలు చెప్పేది ఏంటి అంటే బ్రహ్మసూత్రం ఉన్న లింగాన్ని దర్శించుకుంటే ఎంతో పుణ్యఫలం కలుగుతుంది, నీకు పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఈ స్వామివారి దర్శనం కలగదని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎందుకు అంత విశిష్టత ఏంటంటారు? మామూలుగా మనం ఏ శివాలయానికి వెళ్ళినా కూడా అన్ని శివాలయాల్లో శివలింగం మీద ఇలాంటి ఒక బ్రహ్మసూత్రం అనేటటువంటి ఆ గీత ఎక్కడా కనపడదు. కొన్ని శివలింగాల మీద మాత్రమే ఆ సూత్రం ఉంటుంది. సూత్రము అంటే దారం లాంటిది అని అర్థం, సూత్రం అంటే తాడు లాంటిది అని అర్థం. అయితే ఆ లింగం మీద తాడుని పెట్టడం కుదరదు కాబట్టి ఆ తాడులాగా ఉండేటటువంటి ఆకారాన్ని, సూత్రం ఒక గీతలాగా దాని మీద చెక్కబడి ఉంటుంది. అయితే ఈ చెక్కబడినటువంటి శివలింగం మనం వెళ్ళి చెక్కించుకుంటే మనకు వచ్చేటటువంటిది కాదు. మనకు ఆ అదృష్టం రాసిపెట్టి ఉంటే అది మన దగ్గరికి చేరుతుంది. అంతే తప్ప మన దగ్గరికి, శిల్పి దగ్గరికి వెళ్ళేసి మనం మాకు బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం కావాలి అని అనుకొని చెప్పి చేయించుకుంటే అది మన దగ్గరికి రాదు. యాదృచ్ఛికంగా భగవత్ సంకల్పంతో అది జరగాలి తప్ప అది మనం కోరుకుంటే జరిగేటటువంటిది కాదు. అయితే ఈ బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివాలయంలో మనం మిగతా శివాలయాలకి 1000 సార్లు వెళ్తే ఎంత పుణ్య ఫలితం వస్తుందో ఈ బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివాలయానికి ఒక్కసారి వస్తే కూడా అంతే ఫలితం మనకి లభిస్తుంది. సో కాబట్టి ఈ శివలింగం ఈ బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం దగ్గరికి వచ్చేసి మనం ఈ ఆలయానికి ఆ శివుణ్ణి దర్శించుకున్నట్టయితే మన సకల కోరికలు కూడా నెరవేరుతాయి స్వామివారికి విన్నవించుకుంటే అనేటటువంటి ఒక నమ్మకం ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరిలో కూడా, భక్తులందరిలో కూడా ఒక భావన కలిగింది. సో అలాంటి శివాలయానికి అందరూ వచ్చి తప్పకుండా దర్శనం చేసుకోండి. ఆ త్రికుటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి. పానవట్టం కూడా ప్రత్యేకత సంతరించుకుంది. అలాగే సోమసూత్రం కూడా ఇక్కడ ఉంది, దాని గురించి కూడా ఒకసారి చెప్పండి. ఈ పానమట్టం, అన్ని పానమట్టాలు మామూలుగా ఏంటంటే ఊరికి ఒక ధార పడేటట్టుగా చేస్తూ ఉంటారు, ఒక రాతితో చేయబడిందిగా ఉంటుంది తప్ప ఎక్కడా గోముఖం ఉండదు. సో దీనికి ప్రత్యేకంగా ఆ సోమసూత్రం కలిగినటువంటి శివలింగం అంటే బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగానికి ఆ గోముఖం కూడా తోడైతే ఎంతో అందంగా కనపడుతోంది. స్వామివారి యొక్క మనం అభిషేకించినటువంటి ధార ఏదైతే ఉందో అది గోముఖం నుంచి కిందికి వచ్చినట్టుగా మనకి, అంటే గోవు అత్యంత పరమైనటువంటిది కాబట్టి మన హిందూ ధర్మంలో ఆవుకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. కాబట్టి నిత్యం కూడా పరమేశ్వరుల వారితో పాటుగా ఆ గోవుని కూడా ఆరాధించినట్టుగా అవుతుంది అనేటటువంటి ఒక భావన. అందుకోసం గోముఖం కలిగినటువంటి ఆ సోమసూత్రాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే స్వామివారిని మొత్తం లింగం అంతా కూడా ఏకశిలతో చేసింది అని చెప్తూ ఉంటారు. అలాగే బ్రహ్మపీఠం ఎక్కడైతే కూర్చోపెట్టారో అది కూడా విశిష్టత సంతరించుకుంది, 4 ముఖాలు కలిగింది అంటారు. ఏం జరిగింది అసలు విశిష్టత? ఇక్కడ ఈ శివాలయంలో ఉన్నటువంటి ఈ బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం యొక్క ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలు. అంటే అటు ఇటుగా నా ఎత్తుగా ఉంటుంది, నాకంటే ఇంకో కొంచెం తక్కువ అంతే. సో ఇప్పుడు ఈ శివలింగంలో మనం చూసుకుంటే కింద ఉన్నటువంటి భాగం బ్రహ్మ భాగం, మధ్యలో ఉన్నటువంటిది విష్ణుమూర్తి, ఆ పైన ఉన్నటువంటిది శివలింగం. అయితే ఈ 3 కూడా ఒకే షేప్లో లేవు.
కిందటువంటి బ్రహ్మభాగం ఏదైతే ఉంటుందో అది స్క్వేర్లో ఉంటుంది, హోల్. మధ్యలో ఉన్నటువంటి విష్ణు భాగం ఏదైతే ఉంటుందో అది సర్క్యులర్ షేప్లో ఉంటుంది. ఆ పైనటువంటి లింగం ఏదైతే ఉందో అది కూడా సర్క్యులర్ షేప్లోనే ఉంటుంది. దీన్ని ప్రతిష్ఠించేటప్పుడు ముందుగా బ్రహ్మభాగాన్ని కూర్చోబెట్టిన తర్వాత దాని పైనుంచి శివలింగం, అంటే ఎవరైతే మనం శివుడు అని భావిస్తున్నామో ఆ లింగాన్ని కూర్చోబెట్టిన తర్వాత మాత్రమే విష్ణు భాగాన్ని కూర్చోబెట్టడం జరిగింది. ఎందుకు అని అంటే సర్క్యులర్ కింద ఉన్నటువంటి స్క్వేర్ షేప్లో ముందు లింగం కూర్చుంది, ఆ తర్వాత ఇది కూర్చోబెట్టామనుకోండి మళ్ళీ పట్టదు అది. సో అందుకోసం ఏం చేసామంటే ముందు బ్రహ్మభాగం, ఆ తర్వాత లింగాన్ని కూర్చోబెట్టి లింగం పైనుంచి ఆ విష్ణు భాగాన్ని కిందికి దించడం జరిగింది. సో అంత 3 బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా కూడా ఈ శివలింగాన్ని భావిస్తాం మనం. అలాగే ఏ ఆలయాన్ని ప్రతిష్ఠించినా కూడా స్వామివారి ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు కూడా ప్రత్యేకతలు ఉంటాయి కొన్ని. స్వామివారి ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఇక్కడ కుంభవృష్టిగా వర్షం కురిసింది అని కూడా నమ్మకం కలిగింది ఒకళ్ళందరికీ కూడా. సో దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే దాన్ని బట్టి మనం ఒకటే అర్థం చేసుకోవచ్చు, ఏమిటి అంటే స్వామివారి ఇక్కడ వెలిసి ఉన్నారు అని మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అని అంటే స్వామివారి యొక్క లింగ ప్రతిష్ఠ జరిగిన రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చారు అందరూ కూడా. ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళు కానివ్వండి, భక్తజనులు కానివ్వండి, అర్చక స్వాములు కానివ్వండి, ప్రతిష్ఠ చేయడానికి వచ్చినటువంటి స్వాములు కానివ్వండి, అందరూ ఎంత వ్యయ ప్రయాసాలు పడినా కూడా ఆ శివుడు అంత తొందరగా కూర్చోలేదు. సో ఎప్పుడైతే సాయంకాలం సంధ్యా సమయం అయిందో, ప్రదోషకాల సమయం అయిందో అప్పుడు మాత్రమే స్వామివారు అందులోకి కూర్చోవడం జరిగింది. స్వామివారు కూర్చున్న వెంటనే ఆ ప్రకృతి కూడా పులకరించిపోయి వర్ష రూపంలో చాలా పరవశించిపోయి వర్షం మనకి పడి స్వామివారి యొక్క అనుగ్రహం ఆ రూపకంగా వచ్చిందని చెప్పుకుంటాం. సో కాబట్టి ఆ ఒక్కటే కాదు, మనం ఆలయంలో ఎప్పుడు హోమం చేసినా కూడా వర్షం పడుతుంది. ఆలయంలో అసలు హోమాలు ఎందుకు చేస్తామనంటే వర్షం కోసమే చేస్తాం. సో అలాగా మనం ఎప్పుడు ఆలయంలో హోమం చేసినా కూడా అది సుదర్శన హోమే కావచ్చు, చండీ హోమమే కావచ్చు, గణపతి హోమమే కావచ్చు, అమ్మవారి దుర్గా నవరాత్రుల్లో చేసుకునేటటువంటి హోమాలు, ఆలయానికి సంబంధించి ఏ హోమం చేసుకున్నా కూడా ఆ రోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం మనకి లభిస్తోంది అని అర్థం. ప్రత్యేకించి మరి ఇక్కడ త్రికోటేశ్వర స్వామి దేవాలయంలో ఎటువంటి ఉత్సవాలు, పూజా కార్యక్రమాలు ప్రత్యేకించి చేస్తారు? ఇక్కడ మనకు 2 సాంప్రదాయాల్లో పూజా కార్యక్రమాలు జరుగుతాయమ్మా. ఒకటి స్మార్తం అంటే శైవ సాంప్రదాయం, రెండవది వైష్ణవాగమం అంటే శ్రీ విష్ణు మహావిష్ణువుకు సంబంధించినటువంటి సాంప్రదాయం పాంచరాత్రం. సో ఇక్కడ 2 సాంప్రదాయాల్లో ఏదాన్ని తక్కువ ఎక్కువ చేయకుండా బ్యాలెన్స్డ్గా ఇద్దరు శివ కేశవుల ఆరాధనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మాకు ఏ తారతమ్యం లేదు, శివుడు అని కానీ కేశవుడు అని కానీ ఎక్కడ తారతమ్యం లేకుండా ఆలయానికి సంబంధించినటువంటి ప్రతి పూజా క్రతువు కూడా శాస్త్రోక్తంగా నిర్వహించబడుతుంది. మనం మొదటి నుంచి మొదలు పెట్టుకుంటే అంటే జనవరి మాసం నుంచి మొదలు పెట్టుకుంటే జనవరి మాసంలో మనకు ధనుర్మాసం వస్తుంది. ఆ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. ధనుర్మాసం నెల రోజులు అంటే డిసెంబర్ 16వ తారీఖు నుంచి గోదా కళ్యాణం వరకు కూడా నిత్యము తిరుప్పావై పారాయణం జరుగుతుంటుంది, సేవాకాలము. తదనంతరం తీర్థప్రసాద గోష్ఠి కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాత ఫిబ్రవరి మాసం, ఈ మాసంలో మనకి శివరాత్రి వస్తుంది, మహాశివరాత్రి. ప్రతి నెల జరిగేటటువంటి మాస శివరాత్రి, సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటిది మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి పర్వదినాన మనం ఏకాదశి రుద్రాభిషేకాలు నిర్వహించుకుంటాం. అంటే ఒక రోజు మొత్తంలో 11 సార్లు రుద్రాభిషేకాలు చేస్తాం. ఉదయం 6 గంటల నుంచి మొదలు పెట్టుకుంటే లింగోద్భవ కాలం అంటే మధ్యరాత్రి 12 గంటల వరకు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. ఒక్కొక్క అభిషేకం చేయడానికి మనకు అటు ఇటుగా గంట సమయం పడుతుంది. ఎందుకంటే అభిషేకము, అలంకరణ అన్నీ ఉంటుంది కాబట్టి అర్చన కార్యక్రమాలు. సో ఒక్క అభిషేకానికి గంట పడుతుంది అంటే మనకు 12 గంటల సమయం పడుతుంది. మధ్యలో బ్రేక్ కూడా ఉంటుంది కాబట్టి సో అలా చూసుకుంటే లింగోద్భావం వరకు మనకు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. అలాగే ప్రదోషకాలంలో ప్రత్యేకించి మనం మహాక్షీర రుద్రాభిషేకము అని పెట్టుకుంటాం ప్రతి శివరాత్రికి కూడా. మహాక్షీర రుద్రాభిషేకం అని అంటే మోర్ దెన్ 100 లీటర్స్ ఆఫ్ పాలు, 100 లీటర్లకు పైగా పాలతోటి స్వామివారిని అభిషేకించుకుంటాం. మళ్ళీ ఆ అభిషేకించినటువంటి ద్రవ్యం ఏదైతే ఉంటుందో అది ఎక్కడా కూడా వ్యర్థం అవ్వదు, వేస్ట్ అవ్వదు. ఎందుకు అని అంటే ఆ ద్రవ్యాన్ని అంతటినీ కూడా పట్టి మళ్ళీ భక్తులకే ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. మనం మామూలుగా మనలో భావన ఏముంటుందంటే చాలామంది నాస్తికులు ఏమంటారు అంటే శివుడికి అభిషేకించినటువంటి ఆ పాలు పేదవాడికి ఇస్తే కడుపు నిండుతుంది కదా. మనం కూడా చేసేది ఇక్కడ అదే ఆలయంలో. ఏం చేస్తామంటే శివుడికి అభిషేకించినటువంటి ప్రతి ద్రవ్యము కూడా మళ్ళీ పాత్రల్లో పట్టి ప్రజలకి భక్తులకి ఇవ్వటం జరుగుతుంది ప్రసాదంగా. సో అలా మహాక్షీర రుద్రాభిషేకాన్ని నిర్వహించుకొని తదనంతరం శివపార్వతుల కళ్యాణాన్ని కూడా నిర్వహించుకుంటాం. ఆ తర్వాత లింగోద్భవ వేళ స్వామివారికి అభిషేకం, అలంకరణ చేసుకొని నక్షత్రహారతితో శివరాత్రి కార్యక్రమాన్ని ముగించుకుంటాం.
ఆ తర్వాత దీన్ని ముగిస్తూనే ఉగాది కార్యక్రమం వస్తుంది. ఉగాది తర్వాత శ్రీరామనవమి కార్యక్రమం కూడా వస్తుంది. శ్రీరామనవమి కార్యక్రమానికి ఆరు బయట అంటే పందిరి వేసి కొన్ని వేల మంది జనాలందరూ కూడా వచ్చేసి సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణాన్ని తిలకించి స్వామివారి యొక్క తీర్థప్రసాదం, అలాగే ఆ రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. భక్తులంతా వచ్చేసి విరివిగా పాల్గొంటారు, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. మరి బ్రహ్మసూత్రం ఉన్న ప్రత్యేకమైన లింగం హైదరాబాద్లో ఎక్కడా కూడా ఇటువంటి స్వామివారు లేరు. చాలా విశిష్టత కలిగిన చాలా మహిమాన్వితమైన దేవాలయం స్వామివారు కూడా. మరి ఇక్కడికి వచ్చిన భక్తులు ఏం చేస్తే మంచిదంటారు? ఎవరైనా సరే ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు భక్తులు చేయవలసిన మొదటి కార్యక్రమం ఏమిటి అని అంటే, ఇతరత్ర విషయాలు మాట్లాడుకోవటం మానేసి భగవన్నామస్మరణ మాత్రమే చేసుకోవాలి. అది ఈ ఆలయం అనేది కాకోకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆలయానికి వచ్చినప్పుడు భగవంతుడి యొక్క నామస్మరణ మాత్రం చేసుకుంటే సరిపోతుంది. మిగతా విషయాల గురించి ప్రస్తావన అనవసరం. సో కాబట్టి భగవంతుడిని సేవించుకోవాలి. అందున బ్రహ్మసూత్రం కలిగినటువంటి ఈ శివాలయానికి వచ్చినప్పుడు ఏమిటి అంటే, అది మంచైనా చెడైనా 1000 రెట్ల ఫలితం ఉంటుంది. ఒకసారి ఓం నమ శివాయ అంటే 1000 సార్లు అన్న ఫలితం కలుగుతుంది. అలాగే మనం ఒకటి అనకూడని మాట అన్నా కూడా దానికి 1000 రెట్ల ఫలితం మళ్ళీ అదే కలుగుతుంది. సో కాబట్టి ఇలాంటి శివాలయాలకు వచ్చినప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటూ స్వామివారిని మాత్రమే సేవించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఈ ఆలయంలో స్వామివారు ప్రధాన ఆలయంలో కొలువుదీరి మిగతా ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క ఉపాలయంలో అన్ని దేవతామూర్తులు కూడా కొలువుదీరి ఉన్నారు. ఒక్కొక్క వారానికి ఒక్కొక్క దేవతామూర్తిని కొలవడానికి చాలామంది భక్తులు ఇష్టపడుతూ ఉంటారు. మరి ఒక్కొక్క దేవాలయము ఒక్కొక్క దగ్గర ఉంటే వాళ్ళకి వెళ్ళి దర్శించుకోవాలన్నా, పూజా కార్యక్రమాలు చేసుకోవాలన్నా కూడా ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చాలి. అలా కాకుండా మణికొండలో ఉన్న శ్రీ 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 త్రికూటేశ్వర స్వామి దేవాలయానికి వస్తే స్వామివారితో పాటు మిగతా అన్ని దేవతలను కూడా ఇక్కడే పూజించుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి, భక్తాంజనేయ స్వామి, పార్వతీదేవి, అయ్యప్ప స్వామి, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయంలో కొలువై ఉన్నారు. మరి ఆ విశిష్టత ఏంటి అనేది ఇక్కడ కమిటీ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ఈ ఆలయంలో ఉన్న ఉపాలయాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఆలయ కమిటీ చైర్మన్ సుబ్బరాజు గారు, అలాగే కమిటీ సభ్యులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు మహాదేవుని చూశారు, శివలింగాన్ని. శివుడుతో పాటుగా శివుని యొక్క భార్య అంటే మనం పార్వతీదేవి గారు ఇక్కడ ఉన్నారు. శివపార్వతులు అన్నటువంటిది ఇద్దరు ఉంటేనే ఆ యొక్క ఆలయానికి విశిష్టత వస్తుంది. అందులో శ్రీచక్రం ఒకటి నీకు అమ్మవారి దగ్గర పెట్టడం జరిగింది. శ్రీచక్రంలో పూజ చేసి ప్రతి శుక్రవారం అమ్మవారి అభిషేకం అయిన తర్వాత భక్తులందరికీ ఆ కుంకాన్ని మనం ఇవ్వడం జరుగుతుందన్నమాట. అమ్మవారు నిండుగా అన్ని కార్యక్రమాల్లో అన్ని బ్లెస్సింగ్స్ భక్తులకు అందరికి ఇస్తూ ఉంటుందని జనాల యొక్క ఆలోచన. అలాగే చాలా మంది ఒక ఆలయానికి వెళ్తే అన్నీ అక్కడే ఉండాలి, అన్నీ అక్కడే ఉంటాయి అనుకునేలాగా ఇక్కడ ప్రతి ఒక్క ఉపాలయాన్ని కూడా మీరు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆలోచన విధానం ఎలా వచ్చింది? ఎందుకంటే ఇప్పుడు సోమ, మంగళ, బుధ, బేస్త, శుక్ర, శనివారాల్లో వారానికి ఒక్కొక్క దేవుడికి ప్రీతిపాత్రమైనటువంటి రోజు ఉంటుంది. ప్రతి కాలనీలో ఉన్నోళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి భక్తులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడి దగ్గరికి ఒక్కొక్క చోటికి పోవాలంటే సమయం అనుకూలించకపోవచ్చు కాక, అందుకని అన్ని దేవతలు ఒకే చోట మనం స్థాపించగలిగితే భక్తులందరూ వచ్చిన వాళ్ళు ఒకే చోటనే అన్ని దేవతామూర్తుల్ని స్మరించుకోవచ్చు అన్నటువంటిది. ఇక్కడ వినాయకుడిని పెట్టడం కూడా ఇతని పేరు విజయ గణపతి. దాదాపు 33 మంది గణపతులు ఉంటారు. దాంట్లో విజయ గణపతిని పెట్టాం. విజయ గణపతి అంటే కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా విజయం చేకూరాలన్నటువంటి ఉద్దేశంతో విజయ గణపతిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ విజయ గణపతికి ఆ యొక్క సౌష్టంలో కూడా ఆ యొక్క తొండము వచ్చినటువంటిది, చేతిలో లడ్డు, ఇవన్నీ కూడా ఆ విజయ గణపతికి ఉన్నటువంటి లక్షణాలు అన్నమాట. దానికి ఇది దీంట్లో ఉంటుంది. తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి భగవంతుని ఏం కోరుకోవాలనో తెలియదు. అందుకని ప్రతి గుడిలో కూడా ఆ దేవుణ్ణి స్మరించుకోవడానికి కావాల్సినటువంటి శ్లోకాన్ని లిఖించడం జరిగింది. దీనివల్ల భక్తులు వచ్చి దాన్ని చదివి సోమవారికి నమస్కారం పెట్టుకుంటే చాలా పుణ్యప్రదంగా ఉంటుంది. ఓం సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివమూర్తయే బ్రహ్మాండ వాహదేవాయ నాగరాజాయతే నమః. ఎవరికైనా కానీ నాగదోషాలు ఉండిందంటే ఆ నాగదేవతలకు అధిపతి సుబ్రహ్మణ్య స్వామి. అటువంటి సుబ్రహ్మణ్య స్వామి దాదాపు వారిని కొలుచుకోవడం అనేటువంటిది చాలా పుణ్యప్రదమైంది. మనకున్నటువంటి నాగదోషాలు ఏదన్నా కూడా స్వామివారికి అభిషేకించుకొని మంచి మనసుతో మనం ప్రార్థించుకున్నామనంటే అన్ని శుభాలు జరుగుతాయి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామితో పాటు ఆ నెమలి ముక్కుకున్నటువంటి నాగం,
సర్పం ఇవన్నీ కూడా ఒకే యొక్క రాతిలో చెక్కబడిందనమాట. అటువంటి విశిష్టత కలిగినటువంటి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని, సుబ్రహ్మణ్య స్వామిని మనం దర్శించుకోవడం అనేటువంటిది చాలా పుణ్యం చేసుకున్నటువంటి పరిస్థితి. అలాగే అందులో వీరి నక్షత్రం నెలలో ఏ రోజు ఉంటుందో ఆ రోజు స్వామివారికి అభిషేకించడం జరుగుతుంది. ప్రతిరోజు ఆరాధన జరుగుతుంది దానికి. ప్రతి ఒక్క శిల్పం కూడా, ప్రతి ఒక్క దేవతామూర్తి కూడా మంచిగా కళ ఉట్టిపడేలాగా, అసలు ఇక్కడ నుంచి వెళ్ళాలి అనిపించేలాగా లేదనమాట. ఎంతసేపు ఉన్నా కూడా తక్కువే అనేలాగా ప్రతి ఒక్క శిల్పం కూడా చాలా అద్భుతంగా చెక్కబడింది. ఎక్కడ అంటే ఎవరితో ఇది ఇప్పుడు సర్వసాధారణంగా ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకుంటారు, ఐడియా ఉంటుంది కదా. అలాగే తిరుపతిలో శిల్పకళలు చేస్తున్నటువంటి విశిష్టమైనటువంటి వాళ్ళందరి దగ్గర ఒక ఈ శిల్పాలన్నింటినీ చెక్కబడింది అనమాట. అది సిద్ధాంతం అనే ఊరు అది కాదు, సిద్ధాంతం అనేటువంటి వాళ్ళు ఆర్నమెంటల్ వర్క్స్ చేశారనమాట ఆలయాన్ని. బట్ ఈ విగ్రహాలన్నీ తిరుపతిలో చెక్కబడ్డాయి. తిరుపతిలో నీకు టిటిడి వాళ్ళని కూడా అడిగాము, దానికి వాళ్ళు ప్రొసీజర్ చెప్పారు. అక్కడ కాకుండా అవుట్సోర్సింగ్లో వేరే వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి మనం చేసుకోవడం జరిగింది. అయ్యప్ప స్వామి ఎంత ఇదంటే ఉన్నటువంటి అన్ని యొక్క ఆర్నమెంట్స్ కూడా ఆయన దాంట్లోనే వచ్చేటట్టు చూసి స్థాపించడం జరిగింది. ఇక్కడ వారి యొక్క ఉత్సవమూర్తి కూడా ఇక్కడే ఉంటుందన్నమాట. వారి నక్షత్రం రోజు వారికి మనం అభిషేకించుకోవడం జరుగుతుంది. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. ఈ పార్వతీదేవికి మానసపుత్రుడు, అందుకని అంత ఇదిగా ఉంటుందన్నమాట. ఈ అయ్యప్ప స్వామికి 40 రోజుల పాటు కొంతమంది మాలలు వేసుకున్న వాళ్ళందరూ ఇక్కడే తీసుకుంటూ ఉంటారు. అయ్యప్ప స్వామికి సంబంధించి మొన్న గుడి ఎదురుగా వేరే సమాజం చోట పూజ నిర్వహించడం జరిగింది. ఆ వీడియో దాదాపు 1000 మంది భక్తులు, అయ్యప్ప భక్తులు ఇక్కడ హాజరయ్యారనమాట. అది చాలా కోలాహలంగా జరిగింది. మళ్ళా అటువంటి ఇది జరగడం అనేటువంటిది కూడా ఆ స్వామివారి యొక్క మహిమ వల్లనే జరిగిందని మనం కోరుకుంటున్నాం. ప్రతి దగ్గర కూడా రాయించడం అనేది నిజంగా ఇక్కడికి వచ్చే భక్తులు చేసుకున్న పుణ్యం అనే అనుకోవచ్చు. ఇది వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ స్వామివారిని. దీంట్లో ఇంకొక ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని మీరు తలుసుకోవాలనుకున్నా, జపించాలనుకున్నా కూడా మహామంత్రం ఒకటి ఉంది, మూలమంత్రం. అంటే మంత్రత్రయం అని చెప్తారు దానికి. ఇది అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. అచ్యుత, అనంత, గోవింద, ఈ 3 మంత్రాలు జపిస్తే సర్వ రోగాలు నశించిపోతాయి అన్నటువంటి ఇది. మీరు ఒకసారి యూట్యూబ్లో చూసారంటే మంత్రత్రయం అని చెప్తే మీకు ఇది వస్తుందన్నమాట. అంత అద్భుతంగా ఉంటుంది. స్వామివారికి సపరేట్గా కళ్యాణాలు, మొన్న గోదాదేవి కళ్యాణం చేశాము ఇక్కడ. ధన్నూరు మాసంలో 4 రోజుల పాటు స్వామివారికి, గోదాదేవికి, రంగనాథ స్వామికి చేసి చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అటువంటి కార్యక్రమాల్లో ఇక్కడ భక్తులందరూ చాలా విరివిగా పాల్గొన్నారు. అలాగే వినాయక చవితికి వినాయకుని యొక్క నవరాత్రులు పెట్టుకొని అక్కడ పూజలు నిర్వహించడం జరుగుతుంది. నవరాత్రులు, అమ్మవారి నవరాత్రుల రోజు కూడా 9 రోజుల పాటు 9 అవతారాల్లో అమ్మవారిని అలంకరించుకొని అందరికీ కుంకుమార్చన, ప్రతిరోజు కూడా కుంకుమార్చన ఉంటుంది. ఆలయ నిర్మాణ శైలి గురించి చెప్తూనే ఇక్కడ ప్రతి గోడలు అంటే మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ రాయించి పెట్టారు చాలా పద్ధతిగా. అంటే ఆలయానికి అసలు ఎలా రావాలి, వచ్చిన వాళ్ళు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఇదంతా కూడా సరే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా తెలుసుకునే విధంగా కూడా రాయించి పెట్టారు. ఇదంతా కూడా మన సనాతన ధర్మాన్ని తెలియజేస్తూ ఉంది. ఇది ఎలా ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ మోడర్న్ సొసైటీలో ఈ యొక్క నూతనమైనటువంటి పోకడికి, ఒరవడికి ఈ దీంట్లో భక్తులందరూ కూడా వారి వారి బిజీ షెడ్యూల్లో వాళ్ళ యొక్క పని ఒత్తిడి వల్ల ఈ మన సాంప్రదాయాన్ని, కట్టుబాట్లని మర్చిపోతున్నారు. అందుకని ఆలయానికి ఎలా రావాలి, నుదుటిన బొట్టు ఎలా పెట్టుకోవాలి అన్నటువంటి విషయాన్ని కాకుండా ఇక ఈ మన హిందూ సంస్కృతిని ప్రతిబింబించేటట్టు ప్రతి దీన్ని కూడా మనం అటు చెప్పడం జరిగింది. అయితే ఆలయంలో మీకు ఈ నిర్మాణ శైలి చెప్పాను మీకు, చోళ చాళుక్య కల్చర్లో ఆ నిర్మాణ శైలిలో తీసుకొచ్చామనేది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఉపాలయం మన ఆంజనేయ స్వామికి సంబంధించింది. వారి వాహనం ఒంటె. మీరు ఇక్కడ చూశారంటే ఆ ఒంటె తల ఒకటే ఉంటుంది, కానీ ఇటు చూస్తే ఒంటె శరీరం, ఇటు సైడ్ నుంచి చూస్తే ఒంటే కనపడుతుంది, బట్ శరీరం వేరు. మీరు అటు నుంచి చూస్తే తల ఒకటే, కానీ అక్కడ శరీరం వేరే ఉంటుంది.
అది ఇటువంటి నిర్మాణ శైలి మీరు ఎక్కడ జంట నగరాల్లో మీరు ప్రయత్నించారంటే మీకు అది దొరకపోవచ్చు. అదేవిధంగా మీరు అయ్యప్ప స్వామి టెంపుల్ తీసుకున్నా కూడా అక్కడ మీరు 2 సైడ్ల నుంచి కూడా మీరు ఫోకస్ చేసి చూసుకోవచ్చు. ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి కూడా ఆ దేవతామూర్తులు పెట్టడం కానీ ఆ నిర్మాణ శైలి కానీ ప్రతి దాంట్లో ఒక వైవిధ్యపరమైనటువంటి ఒక మార్పులతో దీన్ని తీసుకురావడం జరిగింది. ఈ కలర్ కూడా నీకు మల్టీ కలర్ని వేసి ఆ దీంట్లోకి తీసుకురాకుండా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వేస్తున్నటువంటి యొక్క కలరింగ్ ఏదైతే ఉంటుందో ఆలయాలకి అటువంటి కలర్లనే వీటికి ఇవ్వడం జరిగింది. ఈ చాలామంది తీసుకున్నటువంటి తీర్థం ఎలా తీసుకోవాలి, సోమవారి దగ్గర సాష్టాంగ ప్రణామం ఎలా చేయాలన్న విషయం కూడా తెలియదు. అందుకని ఇక్కడ ఒక ధ్వజస్తంభం దగ్గర నుంచి మాత్రమే సాష్టాంగం చేయాలి తప్ప మీరు ఎక్కడంటే అక్కడ సాష్టాంగం చేయడానికి లేదు అని చెప్పడం జరిగింది అన్నమాట. ఈ ఆలయాన్ని మంచి భక్తి శ్రద్ధలతో స్వామివారిని 11 సార్లు ఏదైతే మీరు చిలుకూరు పోయేసి, చిలుకూరులో చాలా ఫేమస్ ఏది వీసా ఆలయం అని చెప్పేసి అని పేరు ఉంటుంది దానికి. ఇది విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళేవాడు దానికి ఇదంతా. అయితే ఇక్కడ ఈ ఆలయంలో అంటే నేను ఈ ఆలయ చైర్మన్గా కమిటీ సభ్యులుగా మేము చెప్పడం కాదు, కానీ ఈ ఆలయంలో ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత హంపి పీఠాధిపతి శ్రీ శ్రీ విరూపాక్షానంద భారతి గారు దీన్ని 2021 ప్రాణప్రతిష్ఠ చేశారు ఈ ఆలయానికి. ఇప్పుడు 3 వార్షికోత్సవాలు నడిపించుకోవడం జరిగింది దానికి. ఇది ఆ రోజు నుంచి కూడా భక్తులు ఎవరు వచ్చినా వారు 11 ప్రదక్షిణలు చేసి స్వామివారి యొక్క భక్తి శ్రద్ధతో కోరుకున్నారంటే వారు కోరుకునేది వాళ్ళకి వస్తున్నాయన్నమాట. చూశారు కదండి, ఎంతో మహిమాన్వితమైన ఎంతో విశిష్టత కలిగిన శ్రీ 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 త్రికూటేశ్వర స్వామి దేవాలయ విశిష్టతను, స్వామివారి దర్శనాన్ని కూడా చేసుకున్నారు కదా. ఒక్కసారి ఈ స్వామివారిని దర్శించుకుంటే మీకు ఎంత పెద్ద కోరికైనా ఎంత చిన్న కోరికైనా చాలా త్వరగా తీరుతుంది. స్వామివారు అంత దయగల స్వామివారు. తప్పకుండా స్వామివారిని దర్శించుకోండి, మంచి జరుగుతుంది. ఇది ఇవాల్టి దివ్యధామం. మరో దివ్యధామం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.